హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఒక లేత సొరకాయ తీసుకొచ్చుకొని అందులో హాఫ్ కట్ చేసుకొని మంచిగా పొట్టు తీసుకొని దాన్ని గింజలతో సహా తురుముకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత తగినన్ని పచ్చిమిర్చి, అంటే ఒక 20-30 పచ్చిమిర్చి పడతాయండి. నేనైతే 2 కప్పుల సొరకాయ తురుము తీసుకున్నాను. ఒక 20 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బరుసుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లాకు, ఇందులో ఉల్లాకు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. సొరకాయ గారెలైనా అనొచ్చు, వీటిని సర్వపిండి అయినా అనొచ్చు. సర్వపిండికి గారెలకి తేడా ఏమీ లేదండి. ఇందులో సొరకాయ తురుము వేసుకుంటాం, అందులో వేసుకోమంతే తేడా. ఇప్పుడు ఒక కట్ట ఉల్లాకు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. దానితో పాటే కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని అది కూడా పక్కకు పెట్టుకోవాలి. గుప్పెడంత కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సొరకాయలు, ఉల్లాకులు, కరివేపాకు ఇవి తినని పిల్లలు కూడా ఇందులో వేస్తే తెలియకుండానే తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇవి. కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 కప్పుల రైస్ పిండి తీసుకున్నానండి నేను. అది నేను పట్టించుకున్నా, మీరు కొనుక్కొనైనా చేసుకోవచ్చు. 3 కప్పుల రైస్ పిండికి 2 కప్పుల సొరకాయ తురుము వేసిన నేను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కొలతలేమి ఉండదు, మన ఇష్టం. ఇందులోనే తురుముకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు అంతా వేసుకోవాలి. వీటితో పాటు ముందే మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తురుము కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి తురుము కొంచెం ఎక్కువే పడుతుంది. కారం కారంగా క్రిస్పీగా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే కొంచెం పచ్చిమిర్చి తురుము ఎక్కువే వేసుకోవాలండి. ఇందులోనే ఒక తగినంత సాల్ట్, జీలకర్ర, నానబెట్టుకున్న పెసరపప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ ఏం పట్టవండి, సొరకాయ తురుములో వాటర్ ఉంటాయి కాబట్టి. ఒకసారి బాగా కలుపుకొని నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు నువ్వులు వేసుకున్నాను నేను. నువ్వులు చాలా టేస్ట్ ఉంటాయి ఇలాంటి వాటిలో. ఇలా నువ్వులు కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా మంచిగా నీట్గా అంతా కలుపుకొని ఈ సైజు రౌండ్ బాల్స్ చేసుకోవాలి. అన్నీ వీడియోలో చూపిస్తున్నాంగా ఈ విధంగా రౌండ్గా బాల్స్ చేసుకొని అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కర్చీఫ్ తీసుకొని, వైట్ కర్చీఫ్ ఉంటుంది కదండి, అదైనా మీ ఇష్టం, ఏదో ఒక క్లాత్ తీసుకొని ఇలా గారెలాగా మంచిగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకోవడమే. అంతేనండి, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. వీటినే సొరకాయ సర్వపిండి అని కూడా అనొచ్చు, సొరకాయ గారెలు అని కూడా అనొచ్చు. ఏ విధంగా చేసినా కూడా టేస్టే ఉంటాయండి, చాలా చాలా టేస్ట్ ఉంటాయి. అన్నీ ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే సొరకాయ గారెలు హెల్దీగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. అందరూ తింటారు ఇవి, వాళ్ళు వీళ్ళు వద్దనే మాటే లేదు, అంత టేస్టీగా ఉంటాయి. 10 నిమిషాల్లో ఈజీగా ఇంట్లోనే చేసుకునే హెల్దీ గారెలు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో.